నమస్తే. నేడు శుక్రవారము ఇక ప్రజావానికి ప్రజలంతా కూడా తరలి వచ్చారు. తమ తమ అర్జీల్ని ఇక ప్రజావాణిలో వినిపించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పటికే ఉదయం 7 గంటల నుంచి కూడా క్యూ లైన్లో నిలబడ్డారు. అంటే అక్కడ ఆదిలాబాద్ నుంచి కావచ్చు, కరీంనగర్ నుంచి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా అర్జీలు పెట్టుకోవడానికి ప్రజలు వస్తున్నారు. ఇప్పటికే ప్రజాపాలన పేరిట కూడా ప్రతి గ్రామంలో ఒక దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. సో ఓవైపు దరఖాస్తుల స్వీకరణ జరుగుతూ ఉంటే మరోవైపు ఇక ప్రజలంతా ప్రజావాణిలో తమ తమ అర్జీలను వినిపించడానికి వచ్చారు. మాట్లాడదాం. పెద్ద ఆయన ఏ ఊరికి వెళ్ళి వచ్చినవే? మహబూబాబాద్. ఏ సమస్య మీద వచ్చినావు? మాకు పెన్షన్ రావట్లేదు. ఊళ్ళల్లో నిన్న స్టార్ట్ అయింది కదా, పెన్షన్ రానోళ్ళు దరఖాస్తు ఫారంలో టిక్ పెట్టుకోరు, మీకు పెన్షన్లు కానీ అవన్నీ పథకాలు వస్తాయని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చి? అమ్మలో ఏం పట్టించుకోవట్లేరు అధికారులు. ప్రజాపాలన ఫామ్ మీరు నింపిరా? ఒకటి తప్ప ప్రజాపాలన ఫామ్స్ నింపి ప్రజావాణి ఇచ్చేసాను ఈరోజు. ఇక్కడ ఇచ్చిరా? నిన్న ఊళ్ళల్లో రాసుకురు కదా అధికారులు. మా ఊరికి ఇంతవరకు ఏం రాలేదు. నీకు వస్తలేదా పెన్షన్? నాకు వస్తుంది. ఎవరికి పెన్షన్? మా వాళ్ళకు నడువులు ఇరిగిపోయాను. మా భార్యకు సదరం సర్టిఫికెట్ ఉన్నది. అయితే లోపల మరి ఏమన్నారు? అయితే లోపలికి పోయి మేము సర్వే ఊరికి పంపిస్తాం అది ఇది అంటున్నారు. ఇవో సర్టిఫికెట్ పర్సంటేజ్ తక్కువ వేసింది. ఇంతకుముందు వచ్చింది పింఛన్. పర్సంటేజ్ తక్కువ వేసిరా? ఏమంటారు? కూర్చొని ఉంటుంది. ఇంత దూరం తీసుకురాలేక మేము డైరెక్ట్ వచ్చి నేను అప్లికేషన్ ఇస్తాను. మీ భార్య? మా భార్య ఇంట్లోనే కూర్చొని రాలేదు. అసలు తీసుకురా అంటే ఇడు కూడా తీసుకొస్తాను. అట్లా కూడా సిద్ధం. కానీ ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు స్వీకరణ చేస్తున్నది కదా, ఊర్లలోనే అధికారులు వచ్చి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ప్రజాపాలన అని రాస్తున్నారు కదా అందరూ, రేషన్ కార్డుకు దానికి దీనికి అన్ని రాసి ఇస్తారు కదా. రేషన్ కార్డు గురించి ప్లస్ మన ఇండ్ల గురించి వస్తున్నారు కానీ పింఛన్ గురించి రాలేదు. పెన్షన్ కూడా రానోళ్ళకు పెన్షన్ రాకపోతే అందులో టిక్కు పెట్టుకుంటే పెన్షన్ వస్తుందని చెప్పారు. ఏమో మా ఊరికి రాలేదు సార్. అయితే రాలేదు. లోపల ఇస్తే మరి లోపల ఇచ్చి సర్వే చేసి మీ ఊరికి పంపిస్తాం, ఆడ మైబాలో అన్నీ చేస్తారని చెప్పారు. పెద్ద నీకు పెన్షన్ వస్తుంది? రైతు బంధు ఎన్ని గంటలు వచ్చి? ఎన్ని గంటలకు పొద్దుగాలి? ఎన్ని గంటలకు బయలుదేరి? పొద్దుగాల 6:05. అవుతుంది పోండి పైలం. సో ఇది ఇప్పటికే ప్రజాపాలన పేరిట కూడా దరఖాస్తుల స్వీకరణ చేపడుతుంది. అక్కడ క్లియర్గా చెప్పారు. సో పెన్షన్ లేని వాళ్ళకు పెన్షన్కి సంబంధించినటువంటి ఆప్షన్ కావచ్చు, లేకపోతే రైతు భరోసాకు సంబంధించినటువంటి ఆప్షన్ కావచ్చు, లేకపోతే ఏదైతే కొత్తగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి అన్ని ఆప్షన్లని ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది తెలియక కూడా ప్రజావాణి వద్దకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకొక ముసలాయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తాత ఏం పేరే? ఇస్తారి. ఏ ఊరు? బసాపురం. ఏది? బసాపురం. బసాపురం ఎక్కడ? భువనగిరి దగ్గర. భువనగిరి దగ్గర. ఏం ప్రాబ్లం మీద వచ్చి చచ్చిపోయిన మా కొడుకుని చంపారు. యాదగిరి గుట్ట టెన్చర్ కింద చంపి సర్కార్ దాకా లేచి తాళం వేసి మాకు చూపెట్టకుండా 6-7 గంటలకు తీసుకొచ్చి సాగు చేసిర్రు. ఎమ్మెల్యే ఎక్కడికి వస్తే ఆయన నిలబట్టిర్రు. డాగు బంగ్లా కాడికి 2 నెలలు తిరిగితే మళ్ళీ ఎలాంటివి పట్టించుకోలే. గుట్ట ఎస్ఐ సిఐ పట్టించుకోలే. భువనగిరి టౌన్లో 4 ఎస్ఐలు పోయారు. మమ్మల్ని ఇంతవరకు చర్య తీసుకుంటలేరు. ఎన్నేళ్ళైంది జరిగి? మీ కొడుకు 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాలు. చెప్పులు లేవు, సెల్లు లేదు, ఏది లేదు. కరెంట్ ఆత్మహత్య అని కాగితాలు రాసిర్రు. ఊరు మొత్తము గంప కింద అమ్మిండు. వచ్చి ఇప్పుడు లడాయి చేస్తుండు. భూమి కావాలని నిన్న కబ్జా గుంతుకుండు. 3 మాటల ఫీజులు వీకిండు. మళ్ళీ నడిపోందంతా నిన్నంతా లంజా అని తిరుగుతుండు. ఏం న్యాయం కావాలని మరి లోపల మాట్లాడిరా? ఇచ్చారా కాగితాలు? ఏమి ఇచ్చారు బాబు లోపల? దరఖాస్తు ఇచ్చినాం. దరఖాస్తు ఏమన్నారు? దరఖాస్తు ఇస్తే మరి పట్టుకో. ఎవరు లేరు సార్, లేడు కదా. మేడాలు వాళ్ళే ఉండరు. మేడాలు ఉన్నారా? మరి ఏమన్నారు మేడాలు? కాగితాలు అన్ని పెట్టినాం. పోస్ట్ మాచారు, ఈస్ మాచారు అన్ని పెట్టినాం. వాళ్ళు తీసుకుర్రు. మా మీద దయ చేయాలని ఇచ్చినాం. మీ భూమి తీసుకోవాలని చూస్తారా? నా భూమి గురించే. ఎవరు గుంజుకుందామని చూస్తున్నారు? కొడుకు బామ్మాడుదురు. మీ కొడుకా? సొంతం కొడుకు. ఆడు చంపించినోడు. ఆడు 2 కొడుకులా నీకు? 3 కొడుకులు అయితే బిడ్డలు. అందరు పెళ్లిళ్ళు అయినాయి. మరి శంకర్కు పెళ్లి కాలే. చిన్న కొడుకు మల్లపురం డెంచర్ కింద చంపితే మాకు గుట్ట ఎస్ఐ సిఐ అయ్యమ్మని అడగలే, మా సంతకం తీసుకోలే. మళ్ళా సర్కార్ దాకా డాక్టరు కరెంటు షార్ట్ అని పోస్ట్ మాచర్ చేసిండు. మాకు ఎవరు చర్య తీసుకున్నారు? నేరని పెట్టి పోయినా, ఆడి ఆఫీసు పోయినా, అంతటి పోయినా మాకు ఏడ న్యాయం జరుగుతలేదు. న్యాయం కావాలి. ఏమన్నారు మరి లోపల? ఏమన్నారు అడిగితే? వాళ్ళు
చెప్తలేరుగా సార్, ఎవరు చెప్తలేరు కదా, మేడాలు తీసుకుంటారు. మెసేజ్ వస్తుంది ఫోన్కో అని చెప్పారు. ఇప్పుడు భూమి కోసం పెట్టుకురా మీరు, మీ కొడుకు చనిపోయిన దానికి లోపల పెట్టుకురా అర్జీ, ఏ దానికి అర్జీ పెట్టు? కొడుకు చచ్చిపోయింది దానికి. బయట పడాలి. మరి భూమి తీసుకొచ్చినందుకు మరి ఇది ఎందుకు తీసుకొచ్చి? భూమి కొరకు ముగ్గురికి 3 ఎకరాలు చేసిన, 3 ఎకరాల 10 గుంటలు భూమి చేసినందుకు అవి ఈ పని చేసిండు. ఇంట్లోకి తీసుకుపోయిండు, బర్రె నమ్మిండు, టాలాట కొనబెట్టిండు, కష్టం చేయించుకొని ఈ పని చేసిండు. భూమి కొరక చేసిండు, ₹1,00,000 అమ్ముతుంది. ఇప్పుడు మర్రపడ్డాడు, నిన్న ఎకరం భూమి గుంజుకుండు, ఊరు మొత్తం కట్టుకుండు. మమ్మల్ని కొట్టుడు తిట్టుడు గొడవలు అయితే సర్పంచ్ ఏమన్నాడు అంటే టౌన్ అంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి బోనీరు టౌన్ వాళ్ళు పట్టించుకుంటలేరు. 4 ఎస్ఐలు పోయారు. ఎలాంటిది మమ్మల్ని పట్టించుకుంటారు. దేశం దగ్గర పోయినా పోతే ఆడు ఎట్ట దాస్తా నాకేంది అంటుండు. ఆడు ఎట్ట దాస్తా నాకేంది. ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. వీళ్ళది భూ వివాదము, దీనికి సంబంధించి కూడా లోపల వీళ్ళు అర్జీ పెట్టుకున్నారు. సో ఇట్లా ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యలతోటి ఇక ప్రజావానికి అయితే వస్తున్నారు. సో వాళ్ళతో కూడా ఇంకొంతమందితో కూడా మాట్లాడిద్దాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి సమస్య. సో వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఒకసారి స్టూడెంట్స్ అందరూ ఉన్నట్టున్నారు, వీళ్ళు ఒకసారి మాట్లాడదాం. సో మీరంతా స్టూడెంట్సే కదనే అన్న? ఏది జీవో నెంబర్ 46 ఒకసారి చెప్పండి. సో జీవో నెంబర్ 46 సంబంధించినటువంటి అభ్యర్థులు వీళ్ళు గత ప్రభుత్వం నుంచి కూడా ఫైట్ చేస్తున్నారు. సో జీవో నెంబర్ 46 ఏదైతుందో దానివల్ల మేమందరం కూడా అన్యాయం గురైనటువంటి ఒక వాదన వాళ్ళు చేస్తున్నారు. బ్రదర్ ఎవరు ఇట్లా చెప్పండి అన్న. మాది నాగర్ కర్నూలు జిల్లా. నాకు 124 మార్కులు వచ్చినాయన్న. మా కట్ ఆఫ్ వచ్చేసి 124.5 ఉంది. ఈ తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ 2022లో జరిగిన ప్రధాన లోపం ఏంటంటే జీవో నెంబర్ 46 అని చెప్పొచ్చు. జీవో నెంబర్ 46ని దాచిపెట్టిరనాలా పదురుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం. వివి శ్రీనివాసరావు గారు ఆంధ్ర వ్యక్తి పదురుకున్నారు అనాలా, ఏమనాలో తెలియదు. కానీ జీవో నెంబర్ 46ని ఎట్లా దాచిరంటే అసలు నిద్రలో ఉన్నంగా గొంతు కోసినట్టు చేసిరు. ఇప్పుడు తెలంగాణ పోలీస్ అభ్యర్థులని నిద్ర పోయినప్పుడు గొంతు కోసినట్టు చేసిరు. జీవో నెంబర్ 46 అనేది తీసుకొచ్చి, జీవో నెంబర్ 46 అనేది ఇప్పుడు కొట్లాడేది కాదు. అది రిజల్ట్ కన్నా ముందు నుంచి రేజ్ చేస్తే మాకు మీడియా సపోర్ట్ లేదు, TV9 లేదు, V6 లేదు, ఏ మీడియా సపోర్ట్ లేదు. అందువల్ల మేము ఎవరికి తెలవలేకపోయినాం. ఇప్పుడు కొంచెం వాళ్ళెవరు వీళ్ళెవరు తెలుసుకొని మాకు మీడియా దగ్గరకు వస్తారు. మా మీడియా మాకు కొంచెం సపోర్ట్ చేస్తుంది ఇప్పుడిప్పుడే. అయితే చైర్మన్ శ్రీనివాసరావు గారు 1 గంట 53 నిమిషాలు టీషర్ట్ల లైవ్ ఇచ్చిర్రు. లైవ్లో ఒక్క సెకండ్ అన్న జీవో నెంబర్ 46 తీసుకొచ్చినా అని చెప్పలేదు. అది ప్రధానమైన మోసం. ఎటు తిరిగి ఏం చెప్తున్నాడంటే ఈవెంట్స్ మార్చినా, 1600 మీటర్లు మార్చినా, నేను లాంగ్ జంప్ పెట్టినా, నేను షార్ట్ పుట్ పెట్టినా అని మాత్రమే చెప్తున్నాడు శ్రీనివాసరావు గారు. కానీ జీవో నెంబర్ 46 అనేది ఒకటి తీసుకొచ్చిన బెటాలియన్కు ఇది మీకు ఇట్లా ఉంటుంది, డిస్టిక్ వైజ్ వంచుతున్నా అంటే ఇలా ఇంతమంది 200 మంది ఇప్పుడు ప్రజా దర్బార్కి రారు, వీళ్ళు ఇక్కడ ఉండపోతుండే. గతంలో కూడా అనేక సార్లు ఈ ప్రగతి భవన్ ముట్టడి కావచ్చు, అసెంబ్లీ ముట్టడి కావచ్చు, ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిరసన కార్యక్రమాలు చేశారు. సో గత పాలకులు ఎలాగో పట్టించుకోలేరు. ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు గతంలో మీకు హామీ ఇచ్చారు, ప్రభుత్వంలోకి రాగానే జీవో నెంబర్ 46 గురించి పరిశీలిస్తామన్నారు. సో మరి నూతన ముఖ్యమంత్రి గారు ఏమైనా మీకు స్పందిస్తున్నారు? ముఖ్యమంత్రి గారి నుంచి ప్రకటన రాలేదు. వస్తే మేము ఇక్కడ ఉండం, మేము మా ఇళ్ళలోనే ఉంటాం. ఒకటే కోరుకుంటున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి ఒక ప్రకటన వస్తే అది మంచి అయినా కానీ చెడైనా కానీ మేము ఇంటి దగ్గరనే ఉంటాం, ఇక్కడికి రాము. మాకు ఒకటి హామీ ఇవ్వడం జరిగింది. మా నమ్మకం ఏంటంటే సారు చేస్తారు అని మాకు నమ్మకం ఉంది. సార్ని గెలిపించింది మేమే, సార్ కూడా తెలుసు, ఎంతోమందికి తెలుసు. జీవో నెంబర్ 46 నిరుద్యోగ అభ్యర్థులే కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి ప్రధానమైన కారణమని సార్కు, రేవంత్ రెడ్డి సార్కు తెలుసు, మినిస్టర్లకు తెలుసు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా తెలుసు. మొన్న కేటీఆర్ మాట్లాడుకుంటూ అన్నాడు, ఏమన్నాడంటే నిరుద్యోగులు మేము పట్టించుకోలేదు, మేము ఓడిపోయినాం అన్నాడు. స్వయంగా ఆయన నోటి గుండానే వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఓటమికి వాళ్ళే కారణం. ఇది జరిగింది. ఇప్పుడు శ్రీనివాసరావు గారు, మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే శ్రీనివాసరావు గారు తక్షణమే రాజీనామా చేయాలి. మాకు జరిగిన అన్యాయానికి ఎంతోమంది పిల్లలు చచ్చిపోయారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు స్పందించకపోతే గత పాలకులు లెక్క వీళ్ళు కూడా వ్యవహరిస్తే ఏం చేద్దాం అనుకుంటారు? భవిష్యత్ కార్యాచరణ మేము ఒకటే, మళ్ళీ 4 ఏళ్ళ లోపుకే పడతామన్నా, మళ్ళీ 4 ఏళ్ళ లోపుకే పట్టి
రేవంత్ రెడ్డి గారు ఇలానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే చేస్తారు, చేసిర్రే అనుకో 4 ఏళ్ళ వరకు ఇట్లే సద్దు మునిగి మళ్ళీ 4 ఏళ్ళు ఒప్పుకే కాబట్టి వచ్చేసారి కాంగ్రెస్కు మేము అవకాశం ఇవ్వం. మేమే కంకణం కట్టుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వము. ఇంకొక పార్టీని వెతుకుంటాము. ఏ పార్టీ మీద నమ్మకం ఉంటే వాళ్ళని గెలిపించే పనిలో ఉంటాము. మా చదువు మేము చదువుకుంటానే. ఎట్లా చూడవచ్చు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? ఉద్యోగాలు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 4 కావచ్చు, ఇతర ఉద్యోగాలు నియామకాలు చేస్తుంది, టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన చేస్తుంది అనేటువంటి నమ్మకం ఉన్నదా ఈ ప్రభుత్వం మీద? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 రోజులే అవుతుంది. ఖచ్చితంగా చేస్తుందని మాకు నమ్మకం ఉంది. సారు గతంలో మంచిగా హామీ ఇచ్చిర్రు. రేవంత్ రెడ్డి సారు గతంలో హామీ ఇచ్చిర్రు. ఇప్పుడు ఖచ్చితంగా చేస్తారు. మేము ఆ గుడ్ న్యూస్ కోసమే ఎదురు చూస్తున్నాం. మేము చెప్తారు బ్రదర్, ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినాం అన్న. ఇప్పుడు ఈ 46 జీవో అనేది ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లే కాదు, మిగతా 12 డిపార్ట్మెంట్లో కూడా ఉంది. కాబట్టి మేము మొదటి బాధితులమైనాం. కాబట్టి ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తూ ఉన్నది, సంతోషమే. కానీ మినిమం 53% అంటే 1,00,000 ఉద్యోగాలు కూడా ఓన్లీ హైదరాబాద్ పరిసరాల ప్రాంతాలకు పోయే అవకాశం ఉన్నది. ఈ వెంటనే దీన్ని జీవోని క్యాన్సిల్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీ ఒక్క అభ్యర్థన కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, జేఎల్ వీళ్ళు వాళ్ళు కూడా రిజల్ట్ వచ్చినాక 46 జీవో గురించి వాళ్ళకి ఇంకా అవగాహన ఇంకా పెరిగినట్లేదు. వాళ్ళు అందుకే వాళ్ళకు బయటకు వస్తలేరు. ఖచ్చితంగా వాళ్ళు కూడా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ 46 జీవో వల్ల కేవలం గ్రామీణ అభ్యర్థులకు అన్ని జిల్లాలు 28 జిల్లాలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏం చెప్తారు అంటే గత ప్రభుత్వం కూడా కొంత అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి, ఈ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని హక్కును చేర్చుకున్నారు, ఖచ్చితంగా అధికారంలోకి వస్తే నెరవేరుస్తున్నటువంటి విధంగా హామీలు ఇచ్చారు. నమ్మకం ఉన్నదా? 20 రోజు పాలన చూస్తూ ఉన్నారు మీరు. మాకు కూడా ఖచ్చితంగా నమ్మకం ఉన్నది అనిపిస్తుంది. ఈ హైకోర్టు స్టే దాకా మేము కూడా చూస్తాం. ఇంకో 4-5 రోజుల దాకా హైకోర్టు స్టే ఉంది. ఆ తదుపరి కార్యాచరణ మేము కూడా ప్రకటిస్తాం. ఒకవేళ ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకోకపోతే, ఇప్పటికీ దగ్గర నెల రోజులు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఒకవేళ ఇంకొక వారం రోజులు చూసి మా తదుపరి కార్యాచరణ మేము కూడా ప్రకటిస్తాం. ఇప్పటివరకు ఎవరైనా అధికారులు కలిసారా? మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ కలిసారా ఇప్పటివరకు? కలవని అధికారి లేడన్న. ప్రతి ఒక్క అధికారిని కలిసాం, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కలిసాం, ప్రతి ఒక్క మంత్రిని కలిసాం. ఒక సీఎం రేవంత్ ఒక్కటే కలవలేదు. అంటే సీఎం కాకముందు కలిసాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని కూడా కలిసాం. ఇంతవరకు ఏ మంత్రి కూడా మాకు కరెక్ట్ డేట్తో సహా ఆమె అయితే ఏమీ ఇవ్వలేదు. ఏమంటారు మంత్రులు? ఏమంటారు? ముఖ్యంగా మంత్రులు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారు? మేము సీఎం రేవంత్ దగ్గర దృష్టికి తీసుకెళ్ళాం, అధికారులతో చర్చిస్తున్నాం. దీనిలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం అంటున్నాం. కానీ ఇప్పటికి 20 రోజులు దాటిపోయింది. ఎలాంటి నిర్ణయం అయితే ఇంకా మాకు స్పష్టమైన నిర్ణయం అయితే రాలేదు. అదేనా బ్రదర్? మాది మామనార్ డిస్టిక్. ఈ జియో 46 వల్ల మా డిస్టిక్ చాలా అన్యాయం అయిపోయింది. మా డిస్టిక్ అనే కాదు, హైదరాబాద్ తప్పించి మిగిలిన తెలంగాణ గ్రామీణ జిల్లాలు అన్నీ చాలా నష్టపోయినాయి. అసలు ఈ జియో అనేది మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేము ప్రిలిమ్స్ రాసి ఈవెంట్స్ కంప్లీట్ చేసి తర్వాత మెయిన్స్ అయిపోయాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మాకు ఈ జీవో గురించి తెలిసింది. అంతవరకు మా కుటుంబాలలో మా చుట్టాలలో అందరిలో మాకు జాబ్ వస్తుంది అన్నీ చెప్పుకొని తిరిగిన మా తల్లిదండ్రులు అందరూ ఒకటేసారి ఈ జీవో అన్నీ తెలిసే వరకలా చాలా మనోవేదనకు గురయ్యారు. రిజల్ట్ వచ్చినాక కూడా నాకు జాబ్ రాలేదని నేను నమ్మలేకపోయినా మా కుటుంబంలో కూడా చాలామంది చాలా డిప్రెషన్కి వెళ్ళారు. మా అమ్మ కానీ మా నాయన కానీ చాలా డిప్రెషన్కి వెళ్ళారు. నేను ఒక్కటే కొడుకుని ఇంకా నేనే చూసుకోవాలి మా ఫ్యామిలీని. కష్టపడి ఇంత దూరం వచ్చి పోలీస్ నోటిఫికేషన్లో మిగతా నోటిఫికేషన్లు అంటే మనం అంతవరకు ఎక్కడ చదువుతాం, అంత ఎడ్యుకేషన్ గ్రామీణ జిల్లాలలో అంత ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుందన్న. హైదరాబాద్లో ఎడ్యుకేషన్ ఉంటుంది, హైదరాబాద్లో ఉపాధి ఎక్కువ ఉంటుంది. మా గ్రామీణ జిల్లాలలో వచ్చి హైదరాబాద్లో పనిచేస్తారు. ఇప్పుడు ఈ ఉద్యోగాలు కూడా వాళ్ళకే ఇస్తే మేము ఎటు వాళ్ళన్నా గ్రామీణ 46 రద్దు చేయాలి, తక్షణమే రద్దు చేయాలి. ఇది చాలామంది కూడా జియో నెంబర్ 46 సంబంధించినటువంటి అభ్యర్థులు వచ్చారు. వాళ్ళ యొక్క అర్జీని పెట్టుకోవడానికి గతంలో మనం చూసాము. ఇందిరా పార్క్ వద్ద వాళ్ళంతా కూడా ధర్నాలు చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రజావాణి వద్ద కూడా చేరుకున్నారు వాళ్ళు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క సమస్య. ఏదన్నా మీది సమస్య ఏంది? స్టాఫ్ నర్స్ 317 జీవో చెప్పండి. ఏంది 317 వల్ల ఏంటి ప్రధాన మీ డిమాండ్ ఏంటి? సార్ మేము 317 జీవోలో రీషఫల్ అయినాం సార్. సో మా స్థానికతను కోల్పోయినాం. గతంలో 2 సంవత్సరాల క్రితం డిసెంబర్లో సార్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని ప్రతి ఒక్క ఉద్యోగం మీద ఒక పెద్ద పిడుగుపడ్డది సార్. భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, అమ్మ నాన్న ఒక దగ్గర, ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోయినాం సార్. ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినాం కానీ పని అవ్వలేదు. సరే అని
హైకోర్టుకు మెట్లెక్కినాం సార్. హైకోర్టు తీర్పిచ్చింది గత ఈ సంవత్సరంలోనే సార్, ఏప్రిల్లో మాకు 25వ తారీఖున హైకోర్టు తీర్పిచ్చింది సార్. వీళ్ళ జోన్కి వీళ్ళని పంపించండి, 8 వీక్స్లలో పంపించామని అన్నా సార్. కానీ 8 వీక్స్ అయిపోయింది, 8 మంత్స్ అయిపోయింది సార్. ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. హరీష్ రావుని మేము ఎన్నోసార్లు కలిసినాం సార్, ఫార్వర్డ్ చేసే తప్ప పని అవ్వలేదు సార్. కానీ ఈ ప్రభుత్వంలో ప్రజల గొంతుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది సార్. మాకు చాలా సంతోషం. ప్రజల ప్రభుత్వం అని నమ్ముతున్నాం సార్, పేదల గొంతుగా నమ్ముతున్నాం సార్. ఖచ్చితంగా పని అయితే నమ్ముతున్నాం సార్. కాకపోతే 3-1 బాధితులంతా కూడా గతంలో కూడా వచ్చినట్టున్నారు కదా. ఎలాంటి రిప్లై రాలేదు సార్. అందుకనే ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఈ ఆర్డర్ని చూసి ఇంకొక 104 మంది మాకు ఇలాంటి ఆర్డర్ కావాలని తెచ్చుకున్నారు సార్ వాళ్ళు కూడా. అయితే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేయాలి సార్. కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం స్టాండ్ తీసుకుంటుంది, నమ్మకంగా మేనిఫెస్టోలో పెట్టింది సార్. కాకపోతే అంత టైం లేదు. ఎందుకంటే ఈ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ విషయం ఏంటంటే రేపు 30వ తారీఖు నాడు 7,000 మందికి నోటిఫికేషన్ అయిపోయింది, ఎగ్జామ్ రాసిరు, వెరిఫికేషన్ జరుగుతుంది. వాళ్ళకు జనవరిలో పోస్టింగ్ ఇస్తారు. పోస్టింగ్ ఇస్తే మాకు స్థానికత కోల్పోతాం. ఇప్పుడు మేము ఆల్రెడీ సీనియర్గా ఉన్నాం, మా స్థానికత కోల్పోతాం. కొత్త వాళ్ళు వచ్చి ఆ ప్లేస్లో కూర్చుంటారు సార్. అలా జరగకుండా ఉండాలి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇవాళ మేము ఎగ్జామ్ ఏదైతే రాసి జాబ్ తెచ్చుకున్నామో మళ్ళీ రెండోసారి కూడా మా వాళ్ళు ఎగ్జామ్ రాసిరు, అదే జాబ్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎక్కుతారు సార్. దానివల్ల ఏమైందంటే లాస్ట్ మినిట్ వాళ్ళకు మళ్ళీ జాబులు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ నిరుద్యోగ పెరుగుతుంది సార్ నర్సింగ్లో. సో నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకా ఎవరైనా కోర్టుకు రాకపోయినా కూడా ఇంకా ఎవరైనా పెండింగ్ ఉన్నా వాళ్ళందరికీ 317 జీవోలో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ స్థానికత ప్రకారం వాళ్ళ ఊరికి పంపించాలా, వాళ్ళ జిల్లాకు పంపించాలా, వాళ్ళ జోన్కి పంపించాలని మా ప్రధాన డిమాండ్ సార్. మేము ఒక్కొక్క జిల్లా నుంచి ఆదిలాబాద్ నుంచి వచ్చాం సార్, వరంగల్ నుంచి వచ్చారు, నాగర్ కర్నూలు, సూర్యాపేట, నల్లగొండ, ఆ తర్వాత వనపర్తి, ఇట్లా రకరకాలుగా వచ్చారు సార్. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే రేపు జరగబోయేటువంటి వెరిఫికేషన్ కంటే ముందే మాకు రీఅలొకేషన్ చేసి ప్రభుత్వానికి మా పెద్ద వినతి సార్, ప్రభుత్వానికి కృతజ్ఞత ఉంటాం సార్. ఇది మా ఒక్క ప్రధాన డిమాండ్ సార్. ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నారు. గత ఫ్రైడే కావచ్చు, ఇంతకుముందు కూడా చాలా అర్జీలు పెట్టుకున్నారు చాలామంది. సో అర్జీలకు రిప్లై లేవంటూ కొంతమంది కామెంట్ చేస్తారు. మీరేమో సమయం తక్కువ ఉంది అంటారు, ఈరోజు అర్జీ పెట్టుకున్నారు, రిప్లై వస్తుంది, మాకు న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకం ఉందా మీకు? సార్ ఖచ్చితంగా ఉన్నది సార్. హరిచందన మేడం ఐఏఎస్ ఆఫీసర్ని కానీ మా స్పెషల్గా రిక్వెస్ట్ తీసుకున్నాం సార్. 2 కేసులకు సంబంధించి హైకోర్టు బండిల్ మొత్తం మేడంకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడే తక్షణమే నేను సంబంధిత డిపార్ట్మెంట్కి నేను రిఫర్ చేస్తా, దీని మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు డోంట్ వరీ, మీరు నాకు ఇచ్చారు, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదని చాలా సానుకూలంగా స్పందించి సార్. 8 నెలల నుంచి గత ప్రభుత్వంలో రాని రిప్లై ఈ రోజు ఇక్కడ రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మేము గర్విస్తున్నాం సార్. జై రేవంత్ రెడ్డి, జై సీఎం, జై సీఎం సార్. చెప్పండమ్మా, మీరేం చెప్తారు? ఈ 317 జీవో వల్ల ప్రధానంగా మీకున్న సమస్యలు ఏంటి? మాకున్న సమస్యలు స్థానికత అండి. మా స్థానికతను మేము ఎలాగో ఇప్పుడు మీరు గవర్నమెంట్ వాళ్ళు ఇలా చేయడం వల్ల మా స్థానికతను కోల్పోతున్నాం. దీంతోపాటు మా పిల్లలు కూడా స్థానికంగా ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకని మా సమస్యను చూసి రేపటి నుంచి మెరిట్ లిస్ట్ పెట్టారు 7,094 పోస్టులకి. వాళ్ళకంటే ముందుగా మాకు రీఅలొకేట్ చేయమని మేము కోరుతున్నాం. మీరేం చెప్తారు సార్? 2011 నుంచి జాబ్స్ లేకుండే సార్, 21లో వచ్చింది అని సంబరపడే లోపే 6 నెలలనే మమ్మల్ని మా జోన్కి కాకుండా యాక్చువల్ అన్నది ఆచారం. సో అదే ప్లేస్లో నా బర్త్ ప్లేస్లో నేను డెలివరీ అయిన హాస్పిటల్లోనే నా పోస్టింగ్ తీసుకున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయిన, 6 నెలలు ఎంజాయ్ చేసిన, రిలాక్స్ ఎంజాయ్గా. వితిన్ 6 మంత్స్లో తీసుకుపోయి నల్గొండలో వేసేసారు. 6 అవర్స్ డ్యూటీ నేను 12 అవర్స్ చేస్తున్నా. 8 అవర్స్కి 8 o'clockకి రీచ్ అవ్వాలంటే నేను అట్లీస్ట్ 5:30కి స్టార్ట్ అవ్వాలి. సో నేను 5:30కి స్టార్ట్ అయినాక మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడు వస్తాను? నేను మళ్ళీ అరౌండ్ 6కి. నాకు ఉద్యోగం వచ్చిందని సంతోషపడే లోపే నా పిల్లలకు నేను దూరమైనా. వాళ్ళకి జ్వరం వచ్చిందన్న, ఆకలి అవుతుందన్న, తినబెట్టాలన్న, నా పిల్లలు 6th క్లాస్ బాబు, 4 years పాప, వాళ్ళ ఇంటికి వచ్చి లాక్ ఓపెన్ చేసుకొని అన్నం ఏముంటుందని చూసుకొని వాళ్ళకి వాళ్ళు పెట్టుకుని తినాల్సిన పరిస్థితి. పాపకు జ్వరం వస్తే బాబు చూడాలి, బాబుకు జ్వరం వస్తే పాప చూడాలి. ఈ ఉద్యోగం వచ్చిందని సంతోషపడే లోపు ఇదంతా అన్యాయం కళ్ళ ముందు జరిగిపోయింది సార్. ఇది జరిగి కంటిన్యూ కాబట్టి 2 years అవుతుంది. ఇంకా గవర్నమెంట్ చేంజ్ కాలేదు, వాళ్ళకి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా అది ఫార్వర్డ్ కాలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం మార్పు కావాలంటే నా బిడ్డ కూడా యూట్యూబ్లలో మార్పు కావాలి, తెలంగాణ రావాలి అని నినాదంతో ఇచ్చేసింది. దానికి సంతోషపడి ఇంక ఇప్పుడు వస్తుంది అనే నమ్మకంతో ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. ఎస్పెషల్గా ఇప్పుడు ఎంత తొందరగా వచ్చినామంటే రేపు 30 రోజు వెరిఫికేషన్ ఉంది 7,000 పోస్టులకి. వాళ్ళందరూ కూడా చాలా సంతోషం. 7,000 సిస్టర్స్ మనకు అపాయింట్ అవుతారంటే అందరు ఆరోగ్యాలు బాగుండాలి, దానికోసమే మేము చేస్తున్నాం. కానీ మా పిల్లలు, మా అమ్మ నాన్న, మా అత్త మామ, మాది
అనేది ఏ రోజు ఎట్లా సిక్ అవుతామో అర్థమైతలేదు. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ సీఎం సార్ మా ప్లేస్లకు మమ్మల్ని, మా జోన్లకు మమ్మల్ని, మా ఊరికి మమ్మల్ని దగ్గర చేయాలని సవినయంగా మా అందరి మెడికల్ స్టాఫ్ తరఫున మేము 24 hours డ్యూటీలో ఉంటాం, 3 shiftsలలో ఉంటాం. ఎప్పుడో కానీ ఇంటికి వచ్చే టైం ఉండదు. సో ఈ ధర్నాలకు అందరం రాలేము. డిస్ట్రిక్ట్ వైజ్గా ఒక్కొక్కరమే ప్రజెంట్ అయినాము. ఎక్కడ కూడా ఈ డిస్టర్బెన్స్ కూడా ఎక్కడ రాకూడదు అనేసి ఒక్కొక్కరమే అటెండ్ అయినాము. అందరి పేర్లు మా లిస్ట్లో ఉంది, మేము ఇచ్చిన మెమోరాండంలో ఉంది. దాన్ని చూసి మమ్మల్ని మాకు న్యాయం చేయాలని సవినయంగా సీఎం సార్ గారిని కోరుకుంటున్నాం. చేస్తారన్న నమ్మకం కూడా ఉంది. ప్రజల బాధలు, కష్టాలు, ఈ రైతుల గురించి చూసిన కష్టాలు అన్నీ సారు తీక్షణంగా దగ్గరకుండి పరీక్షిస్తున్నాడు. కాబట్టి మా సమస్య కూడా సార్ దృష్టికి తీసుకెళ్లాలని మీడియా మిత్రులను కూడా అందరినీ సవినయంగా వేడుకుంటున్నాను. ఇది కరోనా టైంలో మీకు అందరికీ తెలుసు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళది ప్రధాన పాత్ర. సో ఇప్పుడు వాళ్ళ జోన్కు వాళ్ళని పంపించాలనేది వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్గా కనిపిస్తుంది. సో వాళ్ళ ట్రావెల్కే వాళ్ళ యొక్క సమయం మొత్తం పోతుంది. దయచేసి మా జోన్కి, మా స్థానిక ప్రాంతానికి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయండి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఆర్జీ వాళ్ళు ఈరోజు ప్రజావాణిలో పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో మరికొంతమంది ఉన్నారు. 46 జీవో నెంబర్ 46 రండి, చెప్పు హీరో ఏంది సమస్య ఏంది అన్న? ముఖ్యంగా ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇగో ఇది పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి జీవో నెంబర్ 46. ఇది ఒక పెద్ద అన్యాయం ఎవరికి? పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు. ముఖ్యంగా ఇక్కడ చూడండి, టీఎస్పీఎస్సీ పోస్టులకు సంబంధించినటువంటి మాకు జీవో నెంబర్ 46 గురించి ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఏప్రిల్ 4, 2022 రిలీజ్ అయింది, ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి జీవో నెంబర్ 46 గురించి ఈ బోర్డు చైర్మన్ ఏం చేశారంటే, ఆ జీవో నెంబర్ 46 అనేది ముఖ్యంగా ఒక వివి శ్రీనివాసరావు టీఎస్ఎల్ఆర్బి చైర్మన్ తప్ప మాకు తెలియదు. మాకు కాదు, అప్పటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారికి తెలియదు, డీజీపీ గారు కూడా తెలియదు. ఒకటి ఈ జియో 46 వల్ల మేమేం అడుగుతున్నామంటే, ఈ జియో 46ని రద్దు చేసి ఎవరైతే గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు, ఆ మెరిట్ స్టూడెంట్స్కి న్యాయం జరగాలని మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము విన్నపిస్తున్నాము. గత పాలకులు ఉన్నప్పుడు కూడా, గత కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు కూడా మీరు ఎన్నో రకాల వినతి పత్రాలు ఇచ్చారు, ముట్టడిలు వేసారు. ఆ ప్రభుత్వం స్పందించలేదు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 20 రోజులు అవుతుంది. ఏమైనా న్యాయం చేస్తారనే నమ్మకం ఉన్నది? మాకు నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేసే నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో చేయలేదు కదా, ఆ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళినాము, కాకపోతే వాళ్ళు స్పందించలేదు. ఈ ప్రభుత్వంలో స్పందించి మాకు చర్చలకు ఎవరైతే జీవో నెంబర్ 46 అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని చర్చలకు పిలిపించి మా తరపు డిమాండ్లను మేము విన్నపించుకొని ఆ డిమాండ్లను వెంటనే పరిష్కరిస్తారని తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ప్రజాభవన్కి వచ్చాము, ఇప్పటికీ 3 సార్లే కాబట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే గత వీళ్ళు ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు బట్టి విక్రమ సార్ కావచ్చు, రేవంత్ రెడ్డి సార్ కావచ్చు, వీళ్ళు ప్రతి ఒక్కరూ అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడే అసెంబ్లీలో అడిగిరు జియో నెంబర్ 46 గురించి. అలాంటిది ఇప్పుడు జియో నెంబర్ 46 వీళ్ళు ఏమంటారు అంటే, తప్పకుండా మేము మా దృష్టికి వచ్చింది, మేము ఒక లీగల్, ఇది జియో నెంబర్ 46 అనేది గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డర్ కాబట్టి ఇది ఒక లీగల్ కమిటీ వేసి దీనిపైన చర్చ జరిపిస్తామని చెప్పారు. కాబట్టి ఈ లీగల్ కమిటీ వేసి మా తరపు నుంచి విద్యార్థులను తొందరగా చర్చలకు పిలిపించి మాకు తగిన న్యాయం జరిగేలా చూడాలని మా కానిస్టేబుల్ అభ్యర్థులము వేడుకుంటున్నాము. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా చూస్తున్నారు జరిగినటువంటి తప్పులని, అలాగే జియో 46లో ఉన్నటువంటి విధి విధానాలని మీరు అక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. మీది సమస్య అదే సేమ్ సమస్య నా జియో నెంబర్ 46నే. ఏ కోర్టులో 4 మార్కులు కోర్టు ఆర్డర్ 4 మార్కులు కలపమని ఇచ్చారు. ఆ 4 మార్కులు కలిపి రిజల్ట్ ఇస్తే ఏజ్లో పోయిన వాళ్ళు, 1 మార్కుతో పోయిన వాళ్ళు, 2 మార్కులతో పోయిన వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువనే ఉంది. ఇప్పుడు జియో నెంబర్ 46 అది తేవడం వల్ల ఇప్పుడు రిజల్ట్ ఇచ్చామని రిజల్ట్ ఇచ్చేసామని ఒక్కటే చెప్తున్నారు, కానీ రిజల్ట్ ఇచ్చిన వాళ్ళ భవిష్యత్తు చూస్తున్నారు. ఇప్పుడు మెరిట్లో వచ్చి లాస్ అయిన వాళ్ళ భవిష్యత్తు చూస్తలేరు. వాళ్ళ భవిష్యత్తు మీకు అవుపిస్తలేదా? ఇప్పుడు ఒక్కొక్కరికి 30 సంవత్సరాలు, 31 సంవత్సరాలు, 32 సంవత్సరాలు నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ కావాలంటే ఫైనాన్షియల్గా ఉండాలి, తర్వాత ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ఇవన్నీ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. కాబట్టి జియో నెంబర్ను సవరించి ఇప్పుడు వచ్చిన వాళ్ళకు అన్యాయం జరగద్దు, ఇప్పుడు రాని వాళ్ళకు న్యాయం చేకూర్చేలా మీరు చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు సూపర్ న్యూమరికల్ పోస్ట్ క్రియేట్ చేయడంనో, లేకుంటే ఏదో ఒకటి లీగల్గా, ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కదా, లీగల్గా వెళ్ళి దానికి ఉన్న ప్రాబ్లమ్ని ఇప్పుడు ఫస్ట్ మా సమస్య మీరు క్లియర్గా వింటేనే కదా ప్రాబ్లం తెలిసింది. మా సమస్యనే వింటలేరు. ఇలా ఎన్నిసార్లు పోయినా వినతి పత్రాలు ఇస్తున్నాము, కానీ దగ్గరకు వచ్చి ఒకసారి మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడితే మా ప్రాబ్లం గిట్ట మీకు అర్థమవుతుంది. అర్థమయ్యేలా మేము చెప్తాము, మీకు చెప్తాము, మీరు గిట్ట మాట్లాడవచ్చు. కాబట్టి ఇక మమ్మల్ని పిలిచి ఒక్కసారి ఇది సమస్య ఇంత పెద్దగా ఉంది, ఒక నల్గొండ సమస్య కాదు, మహబూబ్ నగర్ సమస్య కాదు, ఖమ్మం సమస్య కాదు, ఓవరాల్గా రాష్ట్రం మొత్తం సమస్య ఇది. లబ్ధి పొందిన జిల్లాలో ఒకటి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా మాత్రం తప్ప ఏ
ఏ జిల్లాలకు ఇది జీవో నెంబర్ 46 వల్ల లబ్ధి పొందాలి, ఎంత నష్టపోయినాము, మెరిట్ విద్యార్థులు చాలామంది నష్టపోయినాము. కాబట్టి దీన్ని సవరించి మాకు న్యాయం చేకూర్చేలా ఇక గవర్నమెంట్కు విన్నపిస్తున్నాము. ఒక్కసారి మాతో చర్చలకు జరపాల్సిందిగా కోరుతున్నామన్నా. చూద్దాం మరి జీవో నెంబర్ 46 మీద రాష్ట్ర గవర్నమెంట్ ఎట్లా స్పందిస్తుంది. సో చాలా రోజుల నుంచి వాళ్ళు ఇట్రామ్మా, ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? మేము సూర్యాపేట నుంచి. మేము అక్క మాట్లాడు. కూసో చెప్పు, కూసో, ఇట్లా వెనకైనా జరుగు, కూర్చోనన్నా కూర్చో. ఇక తాత పువ్వు తింటుండు కదా, ఎవరు ఆ తాత ఎవరు? వీళ్ళందరూ ఒకటే. అంత ఒకటేనా? ఎక్కడి నుంచి ఏంది సమస్య? సూర్యాపేట జిల్లా నుండి నల్లజెరువు గడ్డ పక్కన ఉన్నట్టు 670 ఎకర సర్వే నెంబర్ గల భూములు మాకు అన్యాయం జరిగింది. మరి అన్యాయం చేశారు. జగదీశ్వర్ రెడ్డి హయాంలో అన్యాయం జరిగింది. వారు తెలంగాణ పార్టీకి వచ్చిన 2 సంవత్సరాలన్నర పాలనలోనే ఈ భూ కబ్జాల దగా వ్యవహారం మాకు అన్యాయం జరిగింది. మరి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ అనేక మార్లు తిరిగినాం, మరి విఆర్ఓలను కలిసినాము, మరి కలెక్టర్ ఆఫీసులను కలిసినాం. మమ్మల్ని కలెక్టర్ ఆఫీస్కి తీసుకుపోతామని గుదురాసుపల్లి గుట్టలలో వదిలేసారు మమ్మల్ని ముసలోళ్ళని. మరి మళ్ళీ మేము మా భూముల కాడికి మేము వచ్చి మళ్ళీ ఎదుర్కొన్నాం, పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎన్నిసార్లు చేసినా కూడా మాకు అన్యాయమే జరిగింది, న్యాయం సమకూరలేదు మాకు. మరి ఇప్పుడు ఈనాడు మరి ఆనాడు మాకు ఇందిరమ్మ పాలనలోనే మాకు దానం చేయడం జరిగింది ఈ భూమి. ఇప్పుడు మాకు మళ్ళీ ఈ కాంగ్రెస్ పాలన వచ్చింది. మరి ఈ ప్రజా దర్బారుకు మా యొక్క అప్లికేషన్ సమర్పించుకొని వారికి మా బాధలను విన్నవించుకొని మా భూములు మాకు ఇవ్వాలని వారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. రేవంత్ అన్న గారిని మాకు న్యాయం జరగాలి. మేము నమ్ముకున్న అమ్మ ఇందిరమ్మ. ఎంతమంది రావా మీరు? మేము మొత్తం చాలా మంది ఉండవండి. 60 మంది కుటుంబాలు బతికేదండి. ఇప్పుడు 8 ఏళ్ళు తీసుకొని మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టిండు. పంట లేదు, పైరు లేదు, అంతా కూడా తీసుకొని అంత అన్యాయం చేసి పార్టీ ఆఫీస్ అని కట్టుకుండు. అల్లా ఆయన జగదీశ్వర్ రెడ్డి పార్టీ ఆఫీస్ అని కట్టుకుండు. కొంత దానం ఇచ్చిండు, కొంత ఎస్పీ ఆఫీస్ కట్టిండు, కొంత అంతా ఆగమాగం చేసి మమ్మల్ని కొట్టి ఆడపోలీసుల మేము అడ్డం పోతే ఆడపోలీసుల పిలిచి మమ్మల్ని కొట్టి మొగోళ్ళతోటి కొట్టించిండు, ఆడోళ్ళతోటి కొట్టించిండు, తీసుకుపోయి రోడ్ల మీద వేయించిండు, జీబులలో ఎక్కించుకుపోయి ఆగమాగం చేసి తీసుకుండు. మాకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన వచ్చిందిగా. ఏం లేదు, చెప్పుడు ఏం లేదు. ఆయన ఎవరైనా సరే అడిగేది మా భూములు మాకు కావాలి, మా భూములు మాకు కావాలి. వేదాంత రెడ్డి మంత్రి గారికి తాత మాట్లాడతాడా? తాత మాట్లాడతావా? సర్ది కట్టుకొచ్చుకున్నావు, ఉండు, తిను అట్లే తిను అడ్డం సార్, అట్లే మాట్లాడు. ఏం పేరు తాత? నాగయ్య. ఎప్పుడు మబ్బులు ఎప్పుడు వచ్చినావు? ఎన్ని గంటలకు వచ్చినావు వీడికి? 5ంటికి. సర్ది కట్టుకొని వచ్చినట్టున్నావు కదా, తినలేదా పొద్దుగాల? సరే. పోయిందా భూమి? ఎంత పోయిందా మీది భూమి? ఎన్ని ఎకరాలు పోయింది? ఎకరం భూమి పోయిందా? ఉన్నారా పిల్లలు ఎవరు అన్నారా? పింఛన్ వస్తున్నదా? తాత కూడా శాత కాకుండా అయినట్టున్నది. జగదీశ్వర్ రెడ్డి గారు కబ్జా చేసిరట. ఒకసారి చూడొచ్చాకో వాళ్ళు సర్ది కట్టుకొని అంత దూరంకి వెళ్ళి పొద్దుగాల సర్ది కట్టుకొని వచ్చి పాపం ఆయన వణుకుతున్నాడు ముసలాయన, కాలు చేతులు కూడా సరిగా లేవు. సో ఇటువంటి వాళ్ళ భూములు లాక్కొని మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేసి వాళ్ళ భూముల మీద ఎలా భోగాలు పొందుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఏమైంది? వాళ్ళ అమ్మ నాన్న కూడా, మా అన్నయ్య అమ్మ నాన్న కూడా చనిపోయారు. మీ అన్నయ్య? అన్నయ్య. వాళ్ళ భూమి ఎంత పోయింది? ఎకరం. నెల నుంచి తిరుగుతున్నారు? 10 ఏళ్ళు అప్పటి నుంచి తిరుగుతున్నారు. చేతన అవుతుందా ముసలాయనకి? చేత కాదు కానీ ఇంకా పట్టాదారి ఆయనే కదా సార్, ఆయనకే వచ్చింది. అప్పుడు నడుస్తాడా నిల్చొని? నడుస్తాడు కానీ ఇప్పుడు ఏం లేదని కళ్ళు తిరిగినట్టు అయితే కుసబెట్టి అన్నం పెడు. జగదీశ్వర్ రెడ్డి కబ్జా చేసిండు సారు. జగదీశ్వర్ రెడ్డి కబ్జా చేసుకొని ఎన్నిసార్లు ఇంటికి పోయి మేము అడుగుతుంటే మీది మీకే ఉంటుంది అని అంతమందికి ఇచ్చేసిండు. మొన్న కూడా ఓట్లకు ముందు కూడా మీది మీకే ఇస్తానని మందికి ఇచ్చుకుంటు సార్. మాది ఇచ్చుకొని మమ్మల్ని అన్యాయం చేసి ఇట్లా తిప్పలు పెడుతుండు. మా భూములు మాకు ఇప్పియాలి. ఇది ఒక్కరని కాదు, చాలా మంది చాలా సమస్యలతో వస్తున్నారు. ఎవరు దా బాపు చెప్పి అదే సార్ 50 ఏళ్ళ సంది అప్పుడు ఇందిరమ్మ గారు ఇచ్చిన భూములు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చేసుకుంటూ దాని మీద జీవనం సాధిస్తున్నాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మళ్ళీ మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఈ భూములు గుంజుకొని మమ్మల్ని ఆ భూములలో వ్యవసాయం చేయనీయలేదు, మమ్మల్ని పంట పండించుకోలేదు, పిల్లల తల్లులు అందరినీ బయటికి ఎలగొట్టి ఆ రోజు నుంచి మమ్మల్ని భూములో చేయనీయలేదు.
మేము అడ్డం పోతే పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని మా మీద కేసులు పెట్టిండు. ఆడవాళ్ళని ఆడ పోలీసు వాళ్ళని పెట్టి తీసుకుపోయి బయట మళ్ళీ కలెక్టర్ గారు తీసుకుపోతే ఎక్కడ అడవిలో వదిలిపెట్టి వచ్చిండు. వదిలిపెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా భూములు చేంజ్ చేయలేదు. మా మీద కేసులు పెట్టి ఏదో చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన భూములు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా భూములు మాకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారికి నమస్కారం పెట్టి మా భూములు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ల్యాండ్స్ అప్పుడు ఇందిరామ్మ ఇచ్చింది బతుకమని, ఇందిరామ్మ ఇచ్చిన బతుకమ్మనే. అప్పుడు ఇచ్చిన ఇందిరామ్మ గారు ఇచ్చిన భూములు మళ్ళీ ఇందిరామ్మ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు సీఎం మళ్ళీ మా భూములు మాకు ఇవ్వాలని కోరుతున్నాం. ఇది గత ప్రభుత్వము ఇందిరమ్మ రాజ్యంలో బతుకు తెరువు కోసం అని ఇచ్చినటువంటి పేదల భూములు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా గత పాలకులంతా కూడా ఇక అధికార పార్టీలో ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యేలంతా కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళంతా కూడా ఇక మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, రేవంత్ మీద నమ్మకం ఉన్నది, మా భూములు మాకు వస్తాయి, 10 ఏళ్ల నుంచి మేము ఇక నరకయాత్ర పడతా ఉన్నాము, మా భూములు లేక అనేక మంది అధికారులను కలిసినామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. సో ఇలా ఒక్క సమస్యని కాదు, అనేక సమస్యలతో ప్రజావానికి ప్రభుత్వం ఏర్పడినటువంటి 20 రోజుల్లో దాదాపుగా ఒక 5-6 సార్లు కూడా ప్రజావాణి నిర్వహిస్తూ ఉన్నారు, వారానికి 2 రోజులు. సో ప్రతిరోజు కూడా సమస్యలు చెప్పుకోవడానికి, అర్జులు పెట్టుకోవడానికి ఇక సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. సో చూద్దాం, ప్రజాపాలన పేరిట నిన్నటి నుంచి దరఖాస్తుల స్వీకరణ చేస్తుంది. సో మరి ఏమైనా ప్రజలు తగ్గే అవకాశం ఉందా? ఆ ప్రజల వద్దకే ఇక అధికారులు వెళ్ళినటువంటి ప్రజల వద్దకే పాలన అనేటువంటి రీతిలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు. సో చూద్దాం మరి ఈ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ద్వారా ప్రజా అర్జీకి ప్రజావానికి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అనేది. సో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.